వాళ్ళ హయాంలో ఇరిగేషన్ శాఖ నీటి కేటాయింపుల్లో తీవ్రమైన నష్టం జరిగింది. కొన్ని విషయాల్లో కోలుకోలేని నష్టం జరిగింది. మరి ఐ మీన్ స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఏంటిది? మనందరి జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు అప్పు తీసుకొచ్చి హై కాస్ట్, హై ఇంట్రెస్ట్, షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి 1,00,000 కోట్లు తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే అది స్పష్టంగా ఇప్పుడు ఎవరిని అడిగినా అది ఫాల్టీ డిజైన్, ఫాల్టీ కన్స్ట్రక్షన్, మరి ఫాల్టీ మెయింటెనెన్స్ స్పష్టంగా వస్తుంది. అంటే వాళ్ళ టైంలో కట్టింది వాళ్ళ టైంలో కూలిపోయింది. దట్ ఇస్ అ సింబల్ వాళ్ళ యొక్క ఇరిగేషన్ లో వాళ్ళ టైంలో పనితీరుకు అది ప్రతిబింబంగా నేను భావిస్తున్నాను. తెలంగాణ ప్రజలు కూడా భావిస్తున్నారు. అయితే ఆ తర్వాత కూడా నేను